the circle with radius 5. Find the equation of the circle with radius 5 and which touches the circle x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0 externally at 5, 5. So question చదివితే మీకు ఏమర్థమైంది చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు కావాల్సినటువంటి సర్కిల్ ఎలా ఉంటుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఆ ఫామ్ లో ఉంటుంది. దాని యొక్క రేడియస్ ఇచ్చేసినాడు. నీకు కావాల్సినటువంటి సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చినాడంటే 5 ఇచ్చినాడు. అండ్ విచ్ టచెస్ నీకు కావాల్సినటువంటి సర్కిల్ దీన్ని టచ్ చేస్తా ఉంది. గివెన్ సర్కిల్ ని ఎక్కడ టచ్ చేస్తా ఉందంటే 5, 5 ఇది గివెన్ సర్కిల్ అంటే ఇది సరేనా. రిక్వైర్డ్ సర్కిల్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ టచ్ చేస్తా ఉంది సార్ అంటే 5, 5 ఎక్కడ టచ్ చేస్తా ఉంది ఆ సర్కిల్ అంటే ఈ పాయింట్ వచ్చి 5, 5 ఈ పాయింట్ వచ్చి ఏమవుతుంది 5, 5 అండ్ ఇక్కడ ఈ పాయింట్ మనకు తెలుసు. ఏ పాయింట్? ఈ పాయింట్ 5, 5 తెలుసు. అండ్ దీని సెంటర్ మనకు తెలుసు, కనుక్కుంటాము ఎంత 1, 2 దీని సెంటర్. అండ్ దీని రేడియస్ మనకు తెలుసు, కనుక్కుంటాము. గివెన్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత వచ్చింది 5. కానీ కనుక్కోవాల్సిన సర్కిల్ యొక్క రేడియస్ కూడా 5 కాబట్టి రెండు సేమ్ సైజ్ సర్కిల్స్ వస్తాయి. రెండు సేమ్ సైజ్ సర్కిల్స్. కాకపోతే నువ్వు కనుక్కోవాల్సిన సెంటర్ ఇది ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఏమనుకుంటావంటే h,k అనుకో. C2ని ఏమనుకుంటావంటే h,k అనుకో. C1 C2కి మధ్యలో ఏముంది 5, 5 అవునా. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసా? 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 చేస్తే వచ్చేస్తుంది. అంటే ఏమీ లేదు నాన్న. x1 అంటే 1, y1 అంటే 2, x2 అంటే h, y2 అంటే k. x1 ప్లస్ x2 అంటే h ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు మిడిల్ పాయింట్ ఏముంది 5, 5 కాబట్టి 5 రాసుకో. నెక్స్ట్ ఇంకోటి k ప్లస్ 2/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. ఎందుకు సార్ 5 రాసుకుంటున్నారు రెండు కేసెస్ లో అంటే 5, 5 దగ్గరే టచ్ అవుతుంది, అది మిడ్ పాయింట్ అయిపోతుంది. సో ఇప్పుడు h ప్లస్ 1 ఎంత అవుతుంది సార్ అంటే 5 2 * 10 అవుతుంది. k ప్లస్ 2 ఎంత అవుతుంది అంటే 5 2 * 10 అవుతుంది. h వాల్యూ వచ్చేసి 9 అవుతుంది, k వాల్యూ వచ్చేసి 8. నీకు సెంటర్ కూడా తెలిసిపోయింది. సెకండ్ సెంటర్ ఎంత అంటే h, k 9, 8. రేడియస్ వచ్చేసి 5 r2 5 ఇచ్చేసినాడు కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంటే ఫార్ములా నీకు తెలుసు. x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో x మైనస్ h హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. అర్థమవుతుందా? సో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే x స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 18x ప్లస్ y స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 16y ఈజ్ ఈక్వల్ టు 25. x స్క్వేర్ తర్వాత అంతే కదమ్మా 2 × y 2y 2y × 8 8 16y. x స్క్వేర్ తర్వాత y స్క్వేర్ వస్తుంది, తర్వాత మైనస్ 18x తర్వాత మైనస్ 16y 64 ఒక 81 యాడ్ చేసి 25 సబ్ట్రాక్ట్ చేయాలా. 81కి 64 యాడ్ చేయాలా. ఎంత వస్తుంది 5 ఇక్కడ 14 145లో 25 సబ్ట్రాక్ట్ చేస్తే 120 ఈజ్ ద ఆన్సర్. సరేనా? సో ఇంత ఈజీగా చేయొచ్చు కానీ మనం వర్కింగ్ అంతా చెప్పలేదు, డైరెక్ట్ గా మనం చేసేసినాము. కానీ ఇప్పుడు ఒక్కసారి వర్కింగ్ తో సహా చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి సరేనా. క్వశ్చన్ అయితే చాలా ఈజీ, మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏముందంటే బాగా వినండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 5. నువ్వు కనుక్కోవాల్సిన సర్కిల్ యొక్క రేడియస్ కూడా 5, గివెన్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా 5 సరేనా. అండ్ విచ్ టచెస్ ద సర్కిల్, గివెన్ సర్కిల్ ని ఎక్కడ టచ్ చేస్తా ఉంది? రిక్వైర్డ్ సర్కిల్ 5, 5 దగ్గర టచ్ చేస్తాం. ఎక్స్టర్నల్లీ, లోపల నుంచి కాదు, ఎక్స్టర్నల్లీ బయట నుంచి 5, 5 అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తాము. సో గివెన్ సర్కిల్ రాసుకుంటాము, రిక్వైర్డ్ సర్కిల్ రాసుకుంటాము. రిక్వైర్డ్ సర్కిల్ ఇప్పుడే కాదు రాసుకోము, ఏమి 2g వాల్యూ, g వాల్యూ ఎంత అంటే -1, f వాల్యూ ఎంత అంటే -2, c వాల్యూ -20. సో సెంటర్, ఫస్ట్ సెంటర్ 1, 2 అవుతుంది. సెకండ్ సెంటర్ ఇప్పుడే కాదు r1 5 అవుతుంది. దీనికి ఫస్ట్ రేడియస్ ఎంత r1. సెకండ్ సెంటర్ ఇవ్వలేదు కాబట్టి మనం h, k అనుకుంటాం. రిక్వైర్డ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్, రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ C2 ఈజ్ ఈక్వల్ టు h, k. C2 ఈజ్ ఈక్వల్ టు h, k. సరే అలా అనుకుంటాము. అనుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏమవుతుందంటే h ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకు సార్ అంటే మిడ్ పాయింట్ అయిపోతుంది. 5, 5 అనే పాయింట్ ఏమవుతుందంటే C1 కి C2 కి మిడ్ పాయింట్. C1 కి C2 కి ఏమవుతుంది? కరెక్ట్ గా మిడ్ పాయింట్ అవుతుంది.
ఇది C2 వాల్యూస్ ఇవి, ఇది C1 వాల్యూస్, రెండు యాడ్ చేసి 2 తో డివైడ్ చేసి ఈక్వల్ టు 5 చేసుకోవాలా. సో H వాల్యూ 9, K వాల్యూ 8 వస్తుంది. రెండు ఫార్మ్స్ ఉన్న ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఒకటి వచ్చి x² + y² + 2gx + 2fy + c = 0 ఒకటి, ఇంకోటి వచ్చేసి x - h² + y - k² = r². సో ఇక్కడ H వాల్యూ, K వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా, R వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయాలా, చేస్తే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. సరేనా? అర్థమైందా? ఈ క్వశ్చన్ ఎప్పుడో ఒకసారి అడుగుతాడు, అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు నేర్చుకొని పెట్టుకుంటే ఒక ప్లస్ పాయింట్లో ఉంటారు. ఏమని అంటే నాకు అన్ని క్వశ్చన్స్ వచ్చు అనే ఒక ధీమాతో ఉండొచ్చు. సరేనా? ఇంకో ఈక్వేషన్ అంటే ఫస్ట్ లో మనం తీసుకున్నాం సార్, అవును మళ్ళీ ఇంకో ఈక్వేషన్ అదే సార్ ఈక్వేషన్ అవుతుంది సార్. ఈడ కంపేర్ చేస్తా అంటే దీన్ని కంపేరింగ్ ద అబోవ్ సర్కిల్ విత్ x² + y² + 2g అంటే ఎంత -2, g వాల్యూ ఎంత -1, 2f ఎంత -4, 2f వచ్చి -4, f వాల్యూ -2, c ఎంత -20. అలా కంపేర్ చేసి రాసుకుందాం అంతే. రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేసి వచ్చిండేది ఆన్సర్. సరేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఏమంటే సర్కిల్ని ఎస్తో డినోట్ చేస్తారు. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఏమి అంటే x² + y² + 2gx + 2fy + c = 0. అవునా? S1 ఏమవుతుందంటే S1 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు xx1 + yy1 + g × x + x1 + f × y + y1 f × y + y1 + c = 0. కరెక్టేనా? అర్థమవుతుందా లేదా? S11 ఏముంటుంది సార్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, x12 + y12 + 2gx1 + 2fy1 + c = 0. కేవలం దీనికి తేడా ఏమంటే x ఉన్న చోట x1, y ఉన్న చోట y1 రాసినాము. కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. xx1 + yy1 + g × x + x1. ఒక్కసారి మీరు దీంట్లో x1 ప్లేస్ లో x, y1 ప్లేస్ లో y పెట్టి చూస్తే ఏమొస్తుందంటే మళ్ళా పై ఈక్వేషన్ వస్తుంది. x1 ప్లేస్ లో x పెడితే x × x ఎంత x², y × y ఎంత y², x + x 2x, 2x × g ఎంత 2gx. అదే వస్తుంది. కానీ అన్నిట్లో ఏది మారలేదు సార్ అంటే c అనేది అట్లే వచ్చేస్తుంది. సరేనా? ఇవి నోటేషన్స్ గుర్తుపెట్టుకోవాలా. మామూలుగా ప్రతిసారి x² + y² + 2gx + 2fy + c = 0 అని చెప్పరు. s ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు 0 ఇలా రాస్తే ఏమని అర్థం చేసుకోవాలంటే x² + y² + 2gx + 2fy + c = 0. లేదా s1 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు 0 అంటే నువ్వేమని అర్థం చేసుకోవాలంటే xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c. S11 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు 0 అంటే నువ్వేమని అర్థం చేసుకోవాలంటే x12 + y12 + 2gx1 + 2fy1 + c అని అర్థం చేసుకోవాలి. సరేనా? సో ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్ మనం నేర్చుకునేది సర్కిల్స్ లో ఎలా ఉందో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ tangents drawn from px1, y1 to the circle s = 0 is s12 = s11. ఇందులో s11 అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? s11 అంటే x12 + y12 + 2gx1 + 2fy1 + c. s అంటే యాజ్ యూజువల్ మీకు తెలుసు. s12 అంటే s1 అంటే ఏమి xx1 + yy1 దానికి హోల్ స్క్వేర్ పెట్టుకోవాలా. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇది థీరం. ఇది ఏం లేదు నాన్న, సర్కిల్ కి s = 0 సర్కిల్ కి ఒక పాయింట్ నుంచి p అనే పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేసుకోవచ్చు? ఎనీబడి ఇన్ ద క్లాస్? 1 2 3 4 5? ఒక పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చా సర్కిల్ కి? 2 డ్రా చేసుకోవచ్చా? 3 డ్రా చేసుకోవచ్చా? 4 డ్రా చేయొచ్చా? 2. 3 డ్రా చేయలేమా? చేయొచ్చు. 4 చేయొచ్చు. 5 ఒక్క నిమిషం 4 5 డ్రా చేయలేము, 3 డ్రా చేయలేము. ఓన్లీ వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్ ఫ్రమ్ an external point.
ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 కంటే ఎక్కువ టాంజెంట్స్ ని డ్రా చేయలేము. సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నా చూడు, P అనే ఒక పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా, ఒకటి, ఇది ఒకటి, సరేనా, అండ్ ఇక్కడ T2, సరేనా. అంతకు మించి టాంజెంట్ అంటే ఏమి, సర్కిల్ ని టచ్ చేయాలా. మీరు గనక ఇది అనుకున్నారనుకో 3 అవుతాయి, ఇది కాదు. ఇది ఏమవుతుందంటే జస్ట్ ఏ లైన్ పాసింగ్ త్రూ P అవుతుంది అంతేగాని P నుంచి సర్కిల్ కి టాంజెంట్స్ ఎన్ని అంటే ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి, ఇక్కడే కాదు. నువ్వు సార్ నేను P ఆ పక్క తీసుకోలేదు సార్, మీరు ఈ పక్క తీసుకున్నారు కాబట్టి మీకు ఎట్లా వచ్చినాయి సార్, నేను పైన ఎక్కడ తీసుకున్నాను సార్, ఎక్కడైనా తీసుకో. ఎన్ని టాంజెంట్స్ అంటే 1, ఇంకోటి ఏదంటే 2. లేదు సార్ నేను కింద తీసుకున్నా సార్, నువ్వు యాడైనా తీసుకో పప్పి, లెఫ్ట్ సైడ్ అన్నా తీసుకో, రైట్ సైడ్ అన్నా తీసుకో, టాప్ ప్లేస్ లో బాటమ్ ప్లేస్ లో ఎక్కడైనా తీసుకో. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ అంటే T1 T2 అంతకు మించి. ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. ఈ 2 టాంజెంట్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఏమంటే S12 = SS11. ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో మీరు నేర్చుకుని ఉంటారు, ఎక్కడ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో కంబైన్డ్ ఈక్వేషన్ వస్తా ఉంది. 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ AX² + 2HXY + BY² = 0. అది హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అయితే AX² + 2HXY + BY² + 2GX + 2FY. మీకు అన్నీ తెలుసు. సో ఎలా చేయాలి సార్ అంటే ఇది మాత్రం బాగా వినండి, 1కి 2 సార్లు. ఈ ఫస్ట్ లైన్ అర్థం చూసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ గివెన్ సర్కిల్, వాడు ఇచ్చిన సర్కిల్ రాసుకున్నా అంతే, అంతకు మించి ఏమీ చేయలేదు. Let a line L = 0 through P x1 y1 meets the circle in A and B. P నుంచి ఒక లైన్ డ్రా చేస్తాన్నా అది సర్కిల్ ని ఎక్కడెక్కడ కట్ చేస్తాందంటే A and B దగ్గర కట్ చేస్తుంది. Q కాదు, Q is any point on the line, సరేనా. సో మళ్ళీ చెప్తా చూడండి. లెట్ ఏ లైన్ L = 0, బయట నుంచి ఒక పాయింట్ P దగ్గర నుంచి L అనే లైన్ డ్రా చేస్తాన్నా ఈ లైన్ సర్కిల్ ని ఎక్కడ కట్ చేస్తానంటే AB దగ్గర కట్ చేస్తాను, AB దగ్గర కట్ చేస్తాను. నెక్స్ట్ QX, Y be any point on the line. లైన్ మీద ఏదో ఒక పాయింట్ QX, Y అనేది ఏదో ఒక పాయింట్ తీసుకుంటానా. నెక్స్ట్ తర్వాత చూడండి, లెట్ K:1, M:n, M అంటే K, N అంటే 1, బి ద రేషియో ఇన్ విచ్ A డివైడ్స్ PQ. PQ అనే లైన్ ని నాన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు A అనే పాయింట్ ఏ రేషియోలో కట్ చేస్తానంటే K:1 రేషియో. K:1. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే PA కొంచెం ఎక్కువ ఉంది కదా, AQ కొంచెం తక్కువ ఉంది కదా. నీకు డయాగ్రామ్ లో చూడంగానే కనిపిస్తుంది, ఈక్వల్ గా అయితే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకసారి చూపిస్తాను చూడు, దీన్ని ఈక్వల్ గా 2 హాఫ్స్ చేస్తే అప్పుడు సెక్షన్ అన్నారు. సెక్షన్ అంటే ఏమి, ఒక హాఫ్ పెద్దది, ఒక హాఫ్ చిన్నది. మేబీ ఇక్కడ చిన్న పార్ట్, ఇక్కడ పెద్ద పార్ట్, ఎట్లయినా చేసుకో. అప్పుడు ఏం యూజ్ చేయాలంటే సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్ గా కట్ చేస్తే ఏమి అంటే mx2 + nx1 / m + n, my2 + ny1 m + n కదా. ఎక్స్టర్నల్ గా అంటే ఇది ఎండ్ అయిపోయింది, ఇంతవరకు ఇది ఎండ్ అయిపోయింది. దాన్ని పొడిగించుకున్నా కొంచెం డాటెడ్స్ పెట్టుకొని, అక్కడెక్కడో లాస్ట్ లో కట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే దీని హద్దు ఇంతవరకే, దీని బౌండరీ ఏంటంటే ఆ స్కేల్ యొక్క బౌండరీ ఇంతవరకే. కానీ నువ్వు దాన్ని ఏం చేసినావు అంటే డాట్స్ పెట్టుకొని పొడిగించుకున్నావు, అక్కడెక్కడో కట్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఫార్ములా ఏం యూజ్ చేయాలంటే mx2 - nx1 / m - n, my2 - ny1 / m - n. ఏనన్నా అర్థమైపోయిందా? సో ఇప్పుడు A అనే పాయింట్ PQ అనే లైన్ ని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తాను ఏ రేషియోలో అంటే K:1 రేషియోలో. K ఏమవుతుందంటే M అవుతుంది, 1 ఏమవుతుందంటే N అవుతుంది. సో సెక్షన్ ఫార్ములా ప్రకారం mx2 + nx1 అంతా రాస్తాను, M ప్లేస్ లో K పెడతాను, M ప్లేస్ లో K, N ప్లేస్ లో 1 కనిపించలేదు కదా సార్ అంటే కనిపించదు, అది కనిపించదు. P అంటే ఏమి సార్ అంటే P అంటే x, y, సారీ x1 y1, Q అంటే x, y. సో x2 ప్లేస్ లో నేను ఏం రాస్తానంటే x రాస్తాను, x1 ప్లేస్ లో ఏం రాస్తానంటే x1 ప్లేస్ లో x2 ప్లేస్ లో x రాస్తాను, x2 ప్లేస్ లో x రాస్తాను, x1 ప్లేస్ లో x1 రాస్తాను, x1 ప్లేస్ లో x1. సో దీన్ని x2 అనుకున్నా, దీన్ని y2 అనుకున్నా. సో ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటా వచ్చేసిన. సో ఇది ఏ వాల్యూ వచ్చేసింది. కానీ ఏ దేని మీద ఉంది, నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఏ దేని మీద ఉంది, లైన్ మీద ఉంది, సర్కిల్ మీద ఉంది. సర్కిల్ మీద ఉంది ఎనీ పాయింట్, ఏదన్నా ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఇస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. x² + y² - 2x - 4y + 6 = 0. నేను ఏదైనా ఒక పాయింట్ చెప్తాను నాన్న,
ఫర్ ఎగ్జాంపుల్ 1,0 ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉందా లేదా అంటే ఎట్లా చెప్తారు మీరు? సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలా? 0 వస్తే ఉన్నట్టు, 0 రాకపోతే లేనట్టు. సరేనా? చెక్ చేసుకోండి. x ప్లేస్ లో 1 స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, -2 -0 +6 రాలేదు. 6 + 1 7, 7 - 2 4 వచ్చింది. కాబట్టి దిస్ పాయింట్ డస్ నాట్ లైస్ ఆన్ ద సర్కిల్. సర్కిల్ మీద లేదు. ఇప్పుడు ఈ స్కేల్ మీద నా చెయ్యి ఉందా లేదా అంటే చూసి చెప్పేయచ్చు. కానీ ఒక సర్కిల్ మీద ఒక పాయింట్ ఉందా లేదా ఎలా చెప్పగలుగుతావు అంటే ఆ పాయింట్ ని తీసుకుపోయి సర్కిల్ లో x ప్లేస్ లో y ప్లేస్ లో సబ్స్టిట్యూట్. కాన్సెప్ట్ లో అంతే కదా నువ్వు చేసింది. అంతా చేసిన తర్వాత లాస్ట్ లో d అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1,1 పెడితే 0 వచ్చింది. అప్పుడు ఏమంటావు అంటే ద గివన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అంటాం. ఒకవేళ 0 రాలేదనుకో ద గివన్ పాయింట్స్ ఆర్ నాట్ కాన్సైక్లిక్. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది అంటే ఖచ్చితంగా సర్కిల్లో ఏ x ఉన్న చోట ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, y ఉన్న చోట ఇది సబ్స్టిట్యూట్ చేయాలా. కొంచెం కష్టమే, చేసి చూద్దాము. సో ఒక్కసారి చూసుకోండి. ఏముంది సర్కిల్? x² + y² చెప్పండి నాన్న, +2gx + 2fy + c = 0. సో x ప్లేస్ లో వచ్చేసి kx + x1 / k + 1 ky + y1 k + 1 y + 1 k + 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ? x ప్లేస్ లో kx + x1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై k + 1 హోల్ స్క్వేర్, y ప్లేస్ లో ky + y1 హోల్ స్క్వేర్ బై k + 1 హోల్ స్క్వేర్. కరెక్టేనా? +2gx నాన్న 2gx చెప్పమా. 2g × x, x ఎంత చెప్పండి? kx + x1 హోల్ స్క్వేర్ చెప్పకూడదమ్మా. ఆడంటే స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చెప్పిన, ఈడ చెప్పొద్దండి. బై k + 1 మంచిది. నెక్స్ట్ చెప్పండి. తర్వాత 2f × y ప్లేస్ లో ky + y1 డివైడెడ్ బై k + 1 k + 1. నెక్స్ట్ c ప్లేస్ లో ఏమి సబ్స్టిట్యూట్ చేయవి = 0. నాన్న k + 1 పెద్దదా k + 1 హోల్ స్క్వేర్ పెద్దదా? సో k + 1 హోల్ స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లైయింగ్ విత్ k + 1 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ k + 1 హోల్ స్క్వేర్ k + 1 హోల్ స్క్వేర్ వెళ్ళిపోతుంది. ఒక k + 1 వెళ్ళిపోతే ఇంకో k + 1 ఉంటుంది. సో రాసుకోనన్న పైన ఏం మిగులుతుందో kx + x1 హోల్ స్క్వేర్ + ky + y1 హోల్ స్క్వేర్. ఆ తర్వాత 2g × kx + x1 పక్కన ఒక k + 1 వస్తుంది. జాగ్రత్త. ఎందుకు సార్ పక్కన వచ్చిందంటే కింద ఒకటే ఉన్నింది కదమ్మా. ఈడ నువ్వు k + 1 హోల్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఒకటి క్యాన్సిల్ అయ్యి ఒకటి పైన వచ్చేస్తుంది, ఒకటి క్యాన్సిల్ అయ్యి ఒకటి పైన వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పు 2f × ky + y1 పక్కన ఎవరు × k + 1. లాస్ట్ లో c ఏం చేస్తారంటే c × k + 1 హోల్ స్క్వేర్ = 0 × k + 1 ఎంత? 0 × k + 1 హోల్ స్క్వేర్ ఎంత? 0 సార్. అర్థమైపోయిందా? సో నెక్స్ట్ ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఫార్ములా అంటే a + b హోల్ స్క్వేర్, ఇక్కడ ఏం ఫార్ములా అంటే a + b హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాను. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసుంటాను చూడండి. ఎక్స్పాండ్ చేసేసాను. ఇక్కడ ఎక్స్పాండ్ చేసి k² కామన్ చేసా, మళ్ళీ 2k, మళ్ళీ లాస్ట్ లో 1 కామన్ చేసా. నేను చేసి చూపిస్తాలే, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ ఇదంతా మల్టిప్లై చేసే బదులు మీకు ఒక షార్ట్ టెక్నిక్ చెప్పేస్తా చూడండి. ఇక్కడ ఏం రాసుకుంటారంటే k² పక్కన గివన్ సర్కిల్ రాసుకునేస్తారు. 2k పక్కన ఏం రాస్తారంటే s1 రాసేయండి. లాస్ట్ లో ఏం రాస్తారంటే s11 ఒక్కొక్క బ్రాకెట్ లో. అప్పుడు ఏం ఈక్వేషన్ ఏమొస్తుందంటే k² + 2ks1 + s11 = 0 విచ్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ k. కానీ ఒకవేళ ఈ లైన్ కొంచెం అలాగే జరుపుకుంటా పైకి వెళ్ళిపోతే ఏబి ఏమైపోతాయి? ఒకటే అయిపోతాయి. ఏవి ఇట్లా కలుసుకుంటా ఏమైపోతాయి? కోయిన్సైడ్ అయిపోతాయి. రూట్స్ కోయిన్సైడ్ అయిపోతే ఫార్ములా ఏమంటే 2 రూట్స్ ఉంటాయి కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. ఏబి అనే పాయింట్స్ కలిసిపోతే అప్పుడు అదేమైపోతుంది? ట్యాంజెంట్ అయిపోతుంది. ట్యాంజెంట్ ఆ లైన్ ఏమైపోతుంది? నీకు బ్లూ కలర్ లైన్ అట్లే పైకి పోతా ఆడ పైన కలిసిపోతుంది. దానికి సర్కిల్ ని టచ్ చేస్తుంది. టచ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏబి ఏమవుతాయి? ఒకే పాయింట్ అయిపోతుంది. ఏబి ఏమవుతాయి? ఒకే పాయింట్. అప్పుడు నీకు ఏమైపోతుందంటే అది ట్యాంజెంట్ అయిపోతుంది. అప్పుడు 2
రూట్స్ ఉండవు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి, ఒకే రూట్ ఉంటుంది. అంటే b² - 4ac = 0. సో అదే కింద రాశాను ఏమని అంటే if L = 0 is a tangent to S = 0, then A and B are coinciding and the roots of equation 1 are equal. Equation 1 యొక్క రూట్స్ ఈక్వల్ అయిపోతాయి అంటే b² - 4ac = ఈక్వల్. ఇది ఏ వాల్యూ ఎంత నాన్న? ఏ వాల్యూ వచ్చి ఎస్, k² పక్కన ఉండేది, x² పక్కన ఉండేది, x పక్కన ఉండేది b వాల్యూ అంటే 2s1 b వాల్యూ, 2s1 b వాల్యూ. c వాల్యూ ఎంత సార్ అంటే s11. మనం ఏమనుకుంటామంటే a కి ముందర ఉండేది ఇది కాదు, ఇది ax². సరేనా? ax², సారీ a అంటే ఇది కదా ఈక్వేషన్. a అంటే ax², ఇది x, ఇది a, ఇది ax². యాక్చువల్ గా ఇక్కడ రాసిండల్లా మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇట్లా రాసిన. సో ఇది ఏ వాల్యూ అవుతుంది, ఈ 2s1 ఏమవుతుందంటే b అవుతుంది, s11 ఏమవుతుంది c. సో b² - 4ac లో సబ్స్టిట్యూట్ చేస్తే 4s1² ఈజ్ -4, 4 కామన్ చేసి ఆపకి వెళ్ళిపోతుంది. s1² = s11. సో ఇదొక్కట ఈసారి ఇక్కడ స్టాప్ చేసి